తమ సమస్యలను పరిష్కరించాలంటూ నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. జీవో నెంబర్ 51ని సవరించి పెరిగిన వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు అన్ని పనులు తమతో చేయించుకోవటమే కాకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్లగొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు అంటే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి తమకి పని ఒత్తిడి లేకుండా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్మికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? అంటే మీరు ఇక్కడ ధర్నా చేపట్టడానికి కారణం ఏంటంటారు? తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CIT ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ పాదయాత్ర 12వ తారీఖు నుంచి 28 వరకు పాలకుర్తి నుంచి పట్నం దాకా పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో ప్రభుత్వం దిగొచ్చి మమ్మల్ని చర్చలు పిలుస్తుంది అనుకుంటే పిలవలేదు. ఆ దాంట్లో భాగంగానే మా రాష్ట్ర కమిటీ ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పెండింగ్ వేతనాలు, మల్టీపర్పస్ విధానం రద్దు, జీవో నెంబర్ 51 బిల్ కలెక్టర్ కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలి, జీవో నెంబర్ 51ని సవరించి మున్సిపల్ కార్మికులకు కూడా 60% జీవో నెంబర్ 60 ప్రకారం వాళ్ళకు వేతనాలు ఇచ్చింది. అదే వేతనాల ప్రకారం ప్రభుత్వం మీకు ఏమి హామీలు ఇచ్చింది? అంటే ఏమీ హామీలు నెరవేర్చలేదు. అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మా ప్రధాన డిమాండ్లు 5 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి ఒక్క కార్మికుని పర్మనెంట్ చేయాలి, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి, అదేవిధంగా జీవో నెంబర్ 51 ఇవ్వాలి, 51 సవరించి జీవో నెంబర్ 60 మున్సిపల్ కార్మికులకు కాక జీవో నెంబర్ 60 ఇచ్చి కనీస వేతనం 26,000 ఇస్తుంది. అదేవిధంగా మాకు కూడా అదే ఇవ్వాలి. అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. బిల్ కలెక్టర్ కారోబార్ అందరికీ ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కొంతమంది లైట్ వేయటం చేసి ట్యాంకర్ నడిపి. మీరు చెప్పండి, అసలు అంటే ప్రధానంగా మీరు అంటే గ్రామ పంచాయతీ సమస్యల మీద అంటే మీరు ఏ విధంగా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము దాదాపు 10 కార్మికులు గ్రామ పంచాయతీలో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా చేస్తున్నారు. వాళ్ళు వృద్ధులయ్యి వాళ్ళకి ఏ జీవనోపాధి లేకుండా అయిపోయింది. కాబట్టి అందరికీ గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేసి ప్రత్యేక స్టేజ్ కల్పించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని మా యొక్క డిమాండ్ సార్. అదేవిధంగా మల్టీపర్పస్ విధానం అమలు చేసింది ప్రభుత్వం. మల్టీపర్పస్ విధానం వల్ల కొంతమంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ మల్టీపర్పస్ రద్దు చేసి సమానమైన పని ఎవరి పని వాళ్ళు చేసేటట్టుగా మాకు జీవో అమలు చేయాలి. అదేవిధంగా మేము కనీసం రోజు చెట్టు చాకరీ చేస్తున్నాం, మురుకులు ఎత్తిపోస్తున్నారు, బల్బులు వేస్తున్నారు, మోటార్లు పెట్టబోయి ఒక పంపాపర్లు నైట్లో మోటార్లు పెట్టబోయి ఓ తేలిక పాము ఖర్చు కూడా ప్రమాదం గురై మరణిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు సరైన జీతాలు అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా 51 జీవోని రద్దు చేసి మాకు సమానమైన పని సమానమైన వేతనము అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ సమస్యల మీద మేము మొన్న ఫిబ్రవరి 12 నుంచి 28 వరకు పాదయాత్ర నిర్వహించాము. ఆ పాదయాత్ర సందర్భంగా ఎంతోమంది కార్మికులు ఇది పరిస్థితి. అంటే జీవో నెంబర్ 51ని రద్దు చేయడం కాకుండా సమాన పని వేతనం సవరించడంతో పాటు మాకు అంటే సమాన వేతనం కల్పించాలి. అదేవిధంగా అంటే మల్టీపర్పస్ వర్కర్లు పనులు అంటే విధానం రద్దు చేయాలి. అంటే ఒకే పని మాకు ఏదైతే అప్పచెప్పారో అదే పనిని మాకు కల్పించాలి. అన్ని పనులు మా మీద మోపి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు అయితే వేడుకుంటున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, 6 TV, నల్గొండ.